మంచిది. మన ప్రభువును, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చిన్న వాక్యాన్ని పంచుకుంటాను. ఆ దినాల్లో ఏలీయా అహజ్య అనేటువంటి రాజుకు, "నువ్వు చనిపోతావయ్యా, నువ్వు పడుకున్నటువంటి మంచం మీద నుంచి దిగిరావు" అని చెప్పి అన్నప్పుడు, ఆ దూతలు వెళ్ళి, "అయ్యా రాజుగారు, ఇలా ఒక వ్యక్తి కనబడ్డాడు, మీరు చనిపోతారంట" అని చెప్పన్నప్పుడు, అతడు ఎలా ఉన్నాడని చెప్పి ఆయనకి సూచన కనుక్కొని, అతడు ఏలీయా అని చెప్పి అతన్ని చంపాలని చెప్పి ఒక 50 మందిని పంపించాడు. సో ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల మీద చాలా మంది పగ పెట్టుకుంటున్నారు జరిగేది చెప్పినప్పుడు, లేదంటే కొంచెం ముఖాముఖిగా గద్దించినప్పుడు, కొన్ని ఏదైనా కొంచెం వారి ప్రయోజనం కొరకు, వారి ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో కొంచెం వారి ప్రయోజకులు అవ్వాలని వారిని గద్దించినప్పుడు, ఆ యొక్క విశ్వాసులు దైవ చిత్తానుసారంగా దుఃఖపడట్లేదు కానీ పగ పెంచుకుంటూ ఉన్నారు. అలాగే ఎలీషా దినాల్లో కూడా అంతే. అలాగే ఇంకొక దైవజనుడి దినాల్లో కూడా అంతే. చాలా మంది సేవకుల మీద పగ పెంచేసుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, సేవకులు మీకు నేత్రాలు వంటి వారు. వారు మీకు వాక్యమును అందించి మీ కొరకు ప్రయాసపడుతూ ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు. అట్లాంటి వారి మీద మీరు పగ పెట్టుకొని వారిని ఏదేదో చేయటం మంచిది కాదు, అది మీ జీవితానికి. అయితే ఏలియా దినాల్లో, ఎలీషా దినాల్లో, అలాగే ఇంకొక దైవజనుడి దినాల్లో చాలా మన బైబిల్ గ్రంథం పరిశీలన చేసి చూస్తే చాలా మందిని దేవుడు వారిని మొత్తినట్టుగా కనబడుతుంది. ఎవరిని? విశ్వాసుల్ని. ఎందుకంటే నా సేవకులు నా నామమును బట్టి ప్రకటించు వారిని మీద మీరు పగ పెట్టుకొని మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి అని చెప్పి ఆయన ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు. సో ఇప్పుడు దేని పెట్టారా, పగ తీర్చుట నా పని అన్నాడు. కాబట్టి ఆయన సేవకులకి మీరు విరోధంగా ఏమైనా పోగపడితే సేవకులు ఏమి చేయకపోవచ్చు, కానీ సేవకుల తరపున ఉండేటువంటి సైన్యములు అధిపతి యెహోవాను నామం గలవాడు, రోషం గలవాడు కనుక ఆయన తీసుకుంటాడు. కాబట్టి మీరు సేవకు మీద పగ పెంచుకోవద్దు. సేవకులు మీ మేలు కొరికే వాక్యాన్ని ప్రకటిస్తారు, మీ మేలు కొరికే గద్దిస్తారు, జరిగేది చెప్తారు, ఉన్నదిన్నట్టుగా మాట్లాడే సేవకులు ఇంకా ఈ దినాల్లో ఉన్నారు కనుక మీరు అట్లాంటి వారు మీకు దొరకడం మీరు ధన్యులుగా నేను అంటున్నాను. వారి కింద మీరు అణిగి మెనిగి ఉండి వారు చెప్పిన వాక్యాన్ని మీరు సరి చేసుకోండి, తద్వారా దీవించబడండి అని నేను సెలవు చేస్తూ ఉన్నాను. ఇంకా మీకు మాట చెప్పమంటారా? విశ్వాసుల్ని గద్దిస్తే ఏమైనా కానుకలు వస్తాయంటారా? ఏమీ రావు. అయినా సరే వాళ్ళని గద్దించాలి. వాళ్ళు తప్పిదంలో నడుస్తున్నారు, తప్పుద్రోవ పట్టారని చెప్పి ఎందుకు గద్దిస్తున్నారు? అలాంటి వాళ్ళు నిజమైన సేవకులని నేను తెలియజేస్తాను. కాబట్టి హృదయం బిడ్డలారా, సేవకుల మీద పగ పెంచుకోబాకండి. సేవకులు మీకు నేత్రాలు వంటి వారని, వారి మాటలు విని ప్రయోజకులు అవ్వాలని, మీ ఇల్లు కుటుంబాలు కట్టుకోవాలని, మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారని మీరు గుర్తించుకోవాల్సింది కూడా ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.